దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సమయంలో దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ కీర్తన గ్రంథము 44వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 44వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవ, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవిలారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజముల చేత అన్ని జనులను వెలగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి విజయమేయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ అస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. చదవబడినటువంటి దేవుని వాక్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి వేళలో నువ్వు జరిగిస్తున్నటువంటి ఈ యొక్క గృహ కూడికను బట్టి వందనాలు. ఈ ప్రాంతంలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి, రక్షించినటువంటి నీ బిడ్డల కొరకే నీకు స్తోత్రాలు ప్రభు. దేవ, నీతో మేము అందరూ సహవాసం చేయడానికి దేవ యొక్క కూడికి మేము కలిగి ఉన్నాము. నీవే మా మధ్యలో ప్రాముఖ్యమైన వాడవు. నీవే మహిమ, ఘనత, ప్రభావముల పరుగుడువై ఉన్నావు తండ్రి. ఇదిగో నిన్నే మేము ఆహ్వానిస్తాము. నాతోనూ నా సోదరి సోదరులందరితోనూ మీరే మాట్లాడండి, మీరే బలపరచండి. మీరు వ్యతిరేకంగా ఉన్న ప్రతి క్రీస్తు విరుద్ధ ఆత్మలను బంధించి నీతో అద్భుతమైన సహవాసము, అనుభవం మాకు దయచేయమని మమ్మల్ని పూర్తిగా నీ హస్తాలకి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. కూడా వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించును గాక. సో రాత్రి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం సహవాసం చేద్దాం. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. మనం దేవుడితో సహవాసం చేయుటయే ఆమె వాక్యముతో సహవాసం చేయడము, దేవునితో సహవాసం చేయడము, అది ఒక్కటే ఉంది. హల్లెలూయా. వాక్యం వేరు, దేవుడు వేరు కాదు, కానీ వాక్యమే దేవుడే. అంటే ఈ రాత్రి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే దేవుడిని ధ్యానిస్తా ఉన్నాం, లేక దేవునితో సహవాసం చేస్తాం. అంటే ఇక్కడ ఎవరున్నారంటే వాక్యం ప్రకటించబడుతుందని అర్థం ఏంటంటే దేవుడే ఆయనను మనతో బయలుపరుచుకుంటున్నాడు, ఆయన మనతో సహవాసం చేస్తున్నాడు. ఇప్పుడు మనము వాక్యానికి ఏకీభించడం ద్వారా మనం ఆయనతో సహవాసం చేస్తున్నాం. ఎప్పుడైతే ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావు, అప్పుడు అతి గొప్ప సహవాసముగా అది ఉంటుంది. సో ఇది కూడిక, అలాంటి కూడిక నేను నమ్ముతున్నాను. ప్రభు మన మధ్యలో ఉండి మనందరితో మాట్లాడతాడు. మనము కూడా ఆయన వాక్యానికి ఇది సత్యము అని మనము కూడా ఆయనకి ఏకీభవించి ఆయనతో మనము కూడా సహవాసం చేద్దాం. ఈ యొక్క రాత్రి మనందరినీ ప్రభు వాక్యము ద్వారా ఆయన మాట్లాడి మనల్ని దీవించును గాక. హల్లెలూయా. సో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కీర్తన ధ్యానిస్తున్నప్పుడు అనేక సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఒక కీర్తనకారుడు కోరాహు కుమారుడు రాసినటువంటి ఈ కీర్తనలో ఒక అద్భుతమైన విషయం మాట్లాడతాడు. ఏంటంటే పూర్వ దినాలలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, వారిని ఏ విధంగా దేవుడు వారిని స్థాపించాడు, ఏ విధంగా నాటాడో అనే విషయాలన్నిటి కొరకు ఇక్కడ కీర్తనకారుడు ఆ యొక్క చెప్పడం మొదలు పెడుతున్నాడు. మేము పూర్వకాలంలో మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవిలారా విని ఉన్నాం. అంటే దేవుడు ఏదైతే చేశాడో మేము విన్నాం. దేవుడు పూర్వకాలంలో పితరులతో ఏవేవి కార్యాలు చేశాడో మేము విన్నాం అంటున్నాడు. అంటే పూర్వకాలంలో పితరులతో దేవుడు చేసిన సహవాసం, వారితో దేవుడు ఎలా నడిచాడు, వారిని ఎలా నడిపించాడు, వారితో ఎలా ఉన్నాడు, వారిని ఎలా బలపరిచాడు, వారికి విజయం ఎలాగిచ్చాడు, అవన్నీ సంగతుల కోసం మేము విన్నామంటున్నాడు. హల్లెలూయా. అది ఇశ్రాయేలు ప్రజలు అబ్రహాముతో దేవుడు ఎలా ఉన్నాడు, ఇస్సాకుతో దేవుడు ఎలా ఉన్నాడు, యాకోబుతో దేవుడు ఎలా ఉన్నాడు, యోసేపుతో దేవుడు ఎలా ఉన్నాడు,
అలాగే మోషే దేవుడు ఎలాగొన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి ఏ విధంగా తీసుకొచ్చాడు, వారి కాలాలలో దేవుడు ఎలా పని చేశాడో మేము చూడలేదు కానీ మేము విన్నాము అంటున్నాడు. ఆమేన్. చూసి నమ్మిన వారి కంటే చూడక విని నమ్మిన వారు గొప్పవాడు, వారు ధన్యులై ఉన్నారు. ఈరోజు కూడా విలియం బ్రాంహం కాలంలో దేవుడు ఎలా పని చేశాడో మనము చూడలేదు కానీ మనం వింటున్నాము. అంటే చూసి నమ్ముటి కంటే విని దాన్ని గ్రహించి నమ్మటము, లేకపోతే దానితో నిలబడడం అనేది ఈ రోజు మనకు గొప్ప దీవెన తీసుకొస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును. విన్నామంటున్నాడు. ఎలా దేవుడు వారితో నడిచాడు, ఏ విధంగా వారితో పని చేశాడో మేము చెవిలారా విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించింది. వారి ఎక్స్పీరియన్స్, దేవుడు వారితో ఎలా నడిచాడో వారికి వివరించారు. అబ్రహాముతో దేవుడు ఎలా వ్యవహరించాడో అబ్రహాం వివరిస్తున్నాడు. అలాగే ఇస్సాకు, యాకోబు, యోసేపు, అలాగే మోషే వారి కాలాలలో దేవుడు ఎలా పని చేస్తున్నాడు అనేది వారు వివరిస్తూ ఉన్నారు. దేవుడు పనిచేసిన విధానం వారికి వినబడతా ఉంది. ఎప్పుడైతే ఎందుకు దేవుడు వినిపిస్తూ వస్తున్నాడు, అబ్రహాము కాలంలో దేవుడు ఎలా పని చేశాడో ఎందుకు వినిపిస్తున్నాడు అంటే, అబ్రహాముతో దేవుడు పని చేసిన విధానముగా మనతో కూడా పని చేయాలి అని మనం ఆశిస్తామని, అలాగే అబ్రహాముతో పని చేసినట్లుగా మనతో కూడా పని చేస్తే నువ్వు ఏ విధంగా లేకపోతే ఏ విధంగా దాని కొరకు ఎదురు చూస్తావని ఆయన నీకు వివరించడం మొదలు పెడుతున్నాడు. అబ్రహాం కోసం నువ్వు విన్నప్పుడు అయ్యో దేవుడు నాతో కూడా అలా ఉంటే బాగుండు అని నీకు అర్థం కావాలి, లేకపోతే ఆ ఆశ నీకు కలగాలి. అయ్యో అలాంటి వ్యక్తితో దేవుడు పనిచేశాడు, అది అనుభవం నాకు కూడా ఉంటే బాగుండు, అందుకే నీకు వివరిస్తా ఉన్నాడు. నిన్ను చెవులారా వినేటట్టుగా అదే చేస్తున్నాడు. ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? అబ్రహాము కాలంలో దేవుడు ఎలా పనిచేశాడో నీకు చెప్తున్నాడు. అప్పుడు నీకు కలగాలి, అయ్యో అబ్రహాంతో దేవుడు పనిచేశాడు, నాతో కూడా దేవుడు పనిచేస్తాడా, నాతో కూడా వ్యవహరిస్తాడా, నాతో కూడా వ్యవహరిస్తే బాగుండు అని నీకు అనిపించాలి. అందుకోసమే నీకు వినిపిస్తున్నాడు. అయ్యో అబ్రహాముతో దేవుడు పిలిచాడు, అబ్రహాము దేవుని యొక్క స్వరం విన్నాడు, ఓ నాతో కూడా దేవుడు మాట్లాడతాడా, అబ్రహాముని అలా ఫలానా చోట ఉన్నామంటే అబ్రహాం ఫలానా చోట ఉన్నాడు, నేను కూడా అబ్రహాము చెప్పినట్లుగా అబ్రహాము లోబడినట్లుగా నేను లోబడతాను అని ఆశ నీకు కలగాలి. అబ్రహాముని పాలు తేనె ప్రపంచ దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు నాకు కూడా అలాంటి వాగ్దానం చేస్తాడా? అబ్రహాముకి శరీర మార్పు జరిగింది, ఇప్పుడు నాకు శరీర మార్పు జరుగుతుందా? అబ్రహాము వృద్ధాప్యంలో బిడ్డలు పొందుకున్నాడు, నాకు కూడా అలా జరుగుతుందా? అంటే ఈ సంగతులన్నీ నీకు ఎందుకు వినిపిస్తున్నానంటే నీవు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ నీవు పొందుకుంటావని, అదే ఎక్స్పీరియన్స్ నువ్వు కోరుకుంటావని దేవుడిని మనందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకు అబ్రహాము చరిత్ర మనకు వినిపిస్తున్నాడు? అబ్రహాము కాలంలో దేవుడు పనిచేసిన విధానాన్ని ఎందుకు మనకు బయలుపరుస్తున్నాడు అంటే అదే విధానాన్ని నువ్వెదురు చూస్తావని, అదే విధానం నాకు కూడా జరగాలని నువ్వు కోరుకుంటావని ఆయన నీకు వినిపిస్తా ఉన్నాడు. ఎందుకు వినిపిస్తున్నాడు? ఆయన అదే జీవితం నువ్వు కోరుకోవాలి, అదే జీవన విధానం నువ్వు కోరుకోవాలి. ఆ కారణమును బట్టి దేవుడు నీకు ఈ మాటలు బయలుపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు కోరాహు కుమారులు మేము చెవులారా విని ఉన్నాము, ఆయన ఏ పనులు చేశాడు ఆ పితరులు మాకు వివరించారు, పితరులు మాకు బయలుపరిచారు ఆ గ్రంథాల ద్వారా. ఆ గ్రంథాల్లో ఏం జరిగిందో, అబ్రహాం దగ్గరికి ఏ విధంగా ఆ యొక్క సింధూర వనంలో దిగి వచ్చాడు ఆయన యొక్క యవనస్తుడిగా రావడం, అదే దేవుడు నా దగ్గరికి కూడా వస్తాడా, అబ్రహాంతో మాట్లాడడం నా దగ్గరికి కూడా వస్తాడా? ఈ మాటలను వింటున్నప్పుడు నాకు కూడా అలాంటి అనుభవం కావాలని నువ్వు కోరుకోవాలి. ఓహో అలా జరిగిందా, ఆ స్టోరీ బాగుంది అని ఏదో స్టోరీ చెప్తే ఏదో కొన్ని మాటలు తిరిగి అప్పగించడం కాదు. సేమ్ అదే ఎక్స్పీరియన్స్ నాకు కావాలి. అలాంటి దేవుడు వచ్చినప్పుడు అబ్రహాం ఎలా తగ్గించుకున్నాడు, నేను అలాగే తగ్గించుకోవాలి. అబ్రహాము దేవుని స్వరానికి ఎలాగైతే లోబడ్డాడు అలాగే నేను లోబడాలి. అబ్రహాం వాక్యాన్ని ఎలాగైతే నమ్మాడు నేను వాక్యాన్ని అలాగే నమ్మాలి అని నీకు కూటమిలో ఒక తీర్మానం కావాలి. ఏదో వినేసి కూర్చుని లేకపోతే ఏదో రచ్చబండలో 10 మంది కూర్చుని 4 ముచ్చట్లు చెప్పేసుకుంటా ఇంటికి వెళ్ళిపోవడం కోసం కాదు కూటాలు. ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? ఆయన ఎదురు చూస్తున్నాడు. అబ్రహాము దినాలలో అబ్రహాము జీవితంలో ఎలా పని చేశాడు నీ జీవితంలో కూడా అలాగే పని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నీ కొరకు ఆ మాటలు చెప్తున్నాడు, నీకు కలగాలి, నాకు అలాగంటే అనుభవం కావాలని. అబ్రహాం అనుభవాలని నాకు కావాలి. ఎందుకంటే అబ్రహాము వాగ్దాన దేశంలో ఉండి అనేక అనుభవాలు పొందుకున్నాడు, దర్శనాలు చూశాడు, ఆయన ఒక తల్లిగా రావడం చూశాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు ఎలాగొచ్చాడు తెలుసా? ఒక తల్లిగా వచ్చాడట. తెలుసా? అబ్రహాము తండ్రి చనిపోయాడు, భౌతికమైన తండ్రి చనిపోయాడు,
కానీ అబ్రహాము దగ్గరికి దేవుడు ఎలాగొచ్చాడో తెలుసా? తల్లిగా వచ్చాడట. ఆమేన్. ఓ అలాంటి దేవుడు నీకు తల్లిగా రావాలని నువ్వు కోరుకుంటున్నావా? మన తల్లి దేవుడు ఆయన ఎల్షద్దాయి ఉన్నాడు ఆయన. ఆమేన్. అయ్యో నా దగ్గర కూడా ఆయన ఎల్షద్దాయి వస్తే ఎంత బాగుండు. ఓ నేను అబ్రహాము కుమారుని కదా, ఓ నాకు తండ్రి లేడే, నాకు తల్లి లేదే, నాకు సంఘ శాఖలతో ఉన్న ఎంతకాలము నాకు తల్లి తండ్రిగా ఆయనే బలమైన రొమ్ములు కలిగిన వాడుగా, ఓ నా ఎద్దుకు వస్తే ఎంత బాగుండు. అంటే అబ్రహాము జీవితంలో ఒక తల్లి ఉందా? తల్లి ఉంది. ఎందుకంటే ఆ యొక్క బబులోను విడిచిపెడుతున్నప్పుడు తండ్రి ఒకడు వచ్చాడు, తల్లి లేదు. బహుశా అప్పటికే చనిపోయిందేమో, భౌతికమైన తల్లి చనిపోయిందేమో, కేవలం తండ్రి మాత్రమే ఉన్నాడు. తండ్రి కూడా భౌతికుంచుకో కొంచెం దూరం వెళ్ళినప్పుడు తండ్రి చనిపోయాడు. అబ్రహాముకి భౌతికమైన తల్లి తండ్రులు లేరు, చనిపోయారు. కానీ కొద్ది కాలం అయ్యేటప్పటికి ఆదికాండం 17వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయనే తల్లిగా వారిని ఆదరించడానికి, వారిని ధైర్యపరచడానికి, ఆహారం ఇవ్వడానికి, బలమైన శక్తిని ఇవ్వడానికి ఒక తల్లి పాత్రను అబ్రహాము జీవితంలో దేవుడే తీసుకుంటున్నాడు. నీకు భౌతికమైన తల్లిదండ్రులు ఉన్న ఆత్మ సంబంధమైన తల్లి వేరై ఉన్నది. కేవలం భౌతికమైన తల్లిదండ్రులు భౌతికమైన ఆహారం పెడతా ఉంటారు, కానీ ఆత్మ సంబంధంగా మన తల్లి ఒక బలమైన పరలోక ఆహారం పెడతా ఉంటారు. అంటే ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఒక తల్లి ఉందా? ఆయన తల్లి ఎవరు? ఎలీషద్దాయి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఒక తండ్రిగా వస్తున్నాడు. ఓ నడుచుకుంటూ నడుచుకుంటూ ఎక్కడున్నాడు? అబ్రహాము అని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే అబ్రహాముని పిలిచాడో అబ్రహాము సాగిలపడి ఓ నా ఇంటికి రమ్మని కోరుతా ఉన్నాడు. ఓ మంచి ఆహారం సిద్ధపరిచాడు. అబ్రహాముతో ముచ్చటిస్తా ఉన్నాడు. లోకానికి ఏమో తీర్పులు జరుగుతున్నాయి. లోకానికి ఏమో ఇద్దరు దూతలు వెళ్ళి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు తీర్పు తీరుస్తుండే. ఆ తీర్పుల ప్రపంచానికి దూరంగా ఉండి అబ్రహాముతో దేవుడు ఒక తండ్రిలా ముచ్చటిస్తా ఉన్నాడు. అవునా? హల్లెలూయా. అబ్రహాముని పర్వతం మీద తీసుకువెళ్ళాడు. ఆయన యెహోవా ఈరేగా ఆయనకు అనుభవం ఇచ్చాడు. పర్వతం మీద తీసుకెళ్లాడు. అబ్రహాముని దర్శిస్తానని చెప్పాడు. ఇంతకుముందు అందరికీ బాహ్యంగా వచ్చి దర్శించాడు, కానీ నిన్ను రహస్యంగా మరుసటి ఏట నిన్ను దర్శిస్తానని చెప్పాడు. దర్శించాడా? వాళ్ళ శరీరాలు మారిపోయాయా? ఈ పితరులు అవన్నీ వివరిస్తా ఉన్నారు. ఈ పితరులు జరిగిన సంగతులు నువ్వు విన్నప్పుడు ఓ అబ్రహాం కాలం ఇలా జరిగిందంట, నిద్రలు ఇస్తే టకటక చెప్పేస్తాను. అది కాదు. ఇప్పుడు ద సేమ్ ఎక్స్పీరియన్స్, అదే అనుభవము నాకు కూడా కావాలి అనేటటువంటి స్థితిలోకి నువ్వు రావాలి. ఏదో సబ్జెక్ట్ తెలుసుకోవడమా, లేదా కొంత జ్ఞానం తెలుసుకోవడమా, ఏదో కొన్ని లేకపోతే కొన్ని అక్షరాలు తెలుసుకోవడమా, లేదా కొన్ని రెఫరెన్సులు కోడ్స్ తెలుసుకోవడమా కాదండి. పితరులు జరిగినది నీకు చెవిలారా ఎందుకు వింటున్నావు తెలుసా? అదే అనుభవాలు, అదే ఎక్స్పీరియన్స్ మరలా నువ్వు పొందుకోవాలని నీకు వివరిస్తా ఉన్నాడు. అంతే తప్ప లేకపోతే ఎన్ని నీకెందుకు చెప్తాడు? ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు? అబ్రహాం అనుభవాలన్నీ ఉన్నాయి. అబ్రహాం వాగ్దాన దేశంలో ఉన్నాడు. అబ్రహాం వెళ్ళి 300 మందిని పెట్టుకుని ఆ యొక్క రాజుల్ని జయించేశాడు. అంత గొప్ప విజయ వీరుడు. దేవునికి స్తోత్రం కలుగును. అన్ని ఎక్స్పీరియన్స్ అన్ని అబ్రహాం. ఇస్సాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. బావులు తవ్వాడు, తండ్రికి లోబడ్డాడు, ఒక అందమైనటువంటి విశ్వాసం ద్వారా భార్యను పొందుకున్నాడు. అనేక అనుభవాలు ఇస్సాకు ఉన్నాయి. యాకోబుకున్న అనుభవాలు, జ్యేష్ఠత్వం కోసం పనిచేశాడు. తర్వాత లేయా కోసం 7 సంవత్సరాలు, రాహేలు కోసం 7 సంవత్సరాలు, బేతేలు ప్రాంతంలో ఆ యొక్క పరలోకపు దర్శనం, ఎబ్బేకు రేవులో దేవుడితో ముఖాముఖి అనుభవం, అనేక అనుభవాలు యాకోబుకున్నాయి. యోసేపు 17 ఏళ్లలోనే ప్రపంచ చరిత్ర అంతా దర్శనాల్లో చూసేశాడు. ప్రపంచ దర్శనాలు ఈ రోజు కూడా ఏం జరుగుతుందో ఆ రోజు ఛాయల్లో యోసేపు అన్ని దర్శనాలు చూసేశాడు. ఈ రోజు ఈ కాలం కొరకు ఆ కాలంలోనే ఛాయల్లో ఉన్న దర్శనాన్ని యోసేపు ఇదివరకే చూసేశాడు. ఆమె ఇదివరకే యోసేపు ఛాయల్లో ఈ కాలం కొరకు చూసేశాడు. ప్రపంచ కరువు చూశాడు, ఆర్థిక మాన్యం చూశాడు. ఆయన ప్రధానమంత్రి అయిపోయి అనేక కార్యాలు యేసుక్రీస్తు ఏ విధంగా సింహాసనం మీద ఉంటాడు అన్నీ చూసేశాడు. ఛాయలో దర్శనాలు చూసేశాడు. తక్కువ సంవత్సరాల్లోనే 17 సంవత్సరాల్లోనే ఇవన్నీ చెవులారా వింటున్నాము. ఆ తర్వాత మోషే కాలం వచ్చేటప్పటికి ఐగుప్తులు ఆ దేశంలో 400 సంవత్సరాలు దాసులుగా ఉంటే తర్వాత మోషే పైకి లేచాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయి హోరేబులో దేవునితో ఆ యొక్క పొదలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పితరులు అన్ని కూడా మేము విన్నాము. ఇవన్నీ కూడా పితరుల కార్యాలైనా వింటున్నాము. ఆమేన్. హల్లెలూయా. పితరులు ఎలాంటి వాళ్ళు? గొప్పోళ్ళలో సామాన్యమైన జనులే.
దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మా పితరులు దానిని మాకు వివరించిరి. పితరులు అంతా చెప్పారంట. అబ్రహాము అనుభవంతో అబ్రహాం బోధించాడట. ఇస్సాకు ఇస్సాకు చెప్తున్నాడట. యాకోబు అనుభవం యాకోబు చెప్తున్నాడట. యోసేపు అనుభవం చెప్తున్నాడంట. ఆ యొక్క మోషే అనుభవం చెప్తున్నాడంట. మాకు వివరించారు. ఆమేన్. మాకు వివరించారు. దేవునికి మహిమ కలుగునుగా. అది ఆగకుండా ఆమె చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. అది ఆగకుండా ఆమె చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. దాన్ని ఏం పట్టించుకోకండి. అందుకే నాకు చాలా బాగుంది. ఆమె చెప్తుంది దాని భాషలో. అప్పుడు అంటున్నాడు చూడండి, నీవు నీ భుజముల చేత అన్ని జనులు వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. అంటే మళ్ళీ ఏమన్నాడు, ఇది మోషే బలము ద్వారా జరిగినటువంటి కార్యము కాదు. ఇవన్నీ విన్న తర్వాత, పితరుల చరిత్ర అంతా విన్న తర్వాత, అబ్రహాము చరిత్ర విన్నప్పుడు, ఆమె అబ్రహాము జీవితంలో 300 మందిని పెట్టుకెళ్ళి 10 మంది రాజ్యాన్ని చంపినప్పుడు అది అబ్రహాము కాదు, అబ్రహాముతో నువ్వు ఉన్నావు కాబట్టి అబ్రహాము విజయం సాధించాడు. ఆమేన్. ఇవన్నీ విన్న తర్వాత అర్థమైపోయింది, అబ్రహాం ముసలోడు కదా, ఒక్కడిని గెంటలేడు కదా, ఈ 10 మంది రాజుని ఎలా జయించాడు అంటావు. అయితే అది అబ్రహాముది కాదు, అది నువ్వే చేసావు ప్రభువా. అంటే ఈ రాత్రి అబ్రహాము స్టోరీలు ఉంటే నీకేం అర్థం అవ్వాలి తెలుసా? ఒక బలహీనమైన అబ్రహాముని తీసుకుని అన్ని అద్భుతమైన కార్యాలు నువ్వే చేసావు ప్రభువా. నా పక్షంగా కూడా నువ్వు ఉంటే అబ్రహాముతో చేసిన దేవుడు నాతో కూడా నువ్వు చేయగలవు అనే తీర్మానంతో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఏమర్థమైందంట? ఇవన్నీ విన్న తర్వాత అబ్రహాము తనకు తానుగా రాడో, అబ్రహామును వచ్చేలాగా నువ్వే చేసావు. ఇది నీ శక్తి ద్వారా జరిగింది. హల్లెలూయా. అబ్రహాము వచ్చేవాడు కాదు, విగ్రహాలు తయారు చేసుకునేవాడు, విగ్రహాధికుడై ఉన్నాడు. బాగా డబ్బు అంటే అతనికి పిచ్చి. ఆమేన్. సిగరెట్లు అంటే బాగా ఇష్టము, త్రాగుడు అంటే బాగా ఇష్టము, వ్యభిచారం అంటే బాగా ఇష్టము, లోక కార్యాలు అంటే బాగా ఇష్టము. ఇలాంటి వాడు నీ మాట విన్నాడంటే అది మామూలు సందర్భం కాదు. అయితే నీవే ఏదో చేసావు, అదే దేవుడు నా జీవితంలో చేయగలవు అని అర్థమైందంటే విన్నప్పుడు నీకేమర్థం అవ్వాలి? ప్రవక్త అన్నాడు, అబ్రహాము ఒక తాగుబోతాడట, అబ్రహాముకి విగ్రహాధికుడట, అబ్రహాము లోకంలో అలవాట్లన్నీ ఉన్నాయట, ప్రతి పాపం ఉంది అంటున్నాడు ప్రవక్త. ఆమేన్. కానీ ఒక దేవుడు పిలిస్తే ఎలా వచ్చేస్తాడబ్బా? ఆమేన్. త్రాగుల్లో ఉన్నవాడు, సిగరెట్లు వెళ్తున్నవాడు, వ్యభిచారంలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు, విగ్రహాలలో ఉన్నవాడు అబ్రహామును రా అంటే వచ్చేసాడు అంటారా? ఆమేన్. ఒక మాట మాటతో వచ్చేసాడు అంటారా? అబ్రహాము స్టోరీ వినడానికి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కోరాహు కుమారుడు అబ్రహాము స్టోరీ కోసం విన్నప్పుడు, ఇలా రా అబ్రహాము, నీ దేశంలో నీ బంధువుల వద్ద నుండి తండ్రి వద్ద నుంచి బయటికి రమ్మంటే అబ్రహాం వెంటనే వచ్చేసాడా? ఆమేన్. తన వల్ల అయిపోయిందా? కాదు. దేవా, ఆయన వల్ల కాదు ఇది. అబ్రహాము జీవితం ఏదో నువ్వు చేశావు, అయితే నాకు గ్రంథము తెరవబడింది. అబ్రహాము పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథములు ఉంది కనుకనే అతడు ఎన్ని పాపంలో ఉన్నా అతను బయటకు వచ్చేసాడు. అది నాకు అర్థమైంది. ప్రభువా, అదే దేవుడు కదా, నా జీవితాన్ని కూడా అలాగే చేయగలవు కదా నువ్వు అనేది ఈ రాత్రి నీకు కూడా అర్థం కావాలి. ఏం జరుగుతుంది? అదే దేవుడు నా జీవితంలో కూడా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును. అబ్రహాము దగ్గర ఎలాంటి ఆస్తి లేదు, కట్టుబట్టలు వచ్చేసాడు, ఎలాంటి తింటానికి కూడా లేవు, బ్యాగ్ వేసుకుని వచ్చేసాడు, మళ్ళీ తోడుగా తన భార్య వేసుకొచ్చేసాడు, పైగా వృద్ధాప్యంలో ఉన్నాడు, 75-65 సంవత్సరాలు ముసలోళ్ళుగా ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆమేన్. అయినప్పటికీ ఒక టెంట్ వేసుకున్నాడు. అక్కడ దగ్గర ఎవ్వరూ లేరు. కానీ కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి అనేక మంది గొర్రెలు వచ్చేసాయి, అనేక మంది కాపర్లు వచ్చేసారు, పనివారు వచ్చేసారు. ఇది అబ్రహాం వల్ల జరగదు ప్రభువా. ఇక్కడ ఏదో అబ్రహాం జీవితంలో నువ్వేదో చేశావు, ఈ బాహుబలంతో అక్కడ ఏదో చేశావు ప్రభువా. అబ్రహాముకు చేసిన దేవా నువ్వు నా జీవితంలో కూడా చేయవా ప్రభువా అంటావని రాత్రి నీకు బోధిస్తా ఉన్నా. అబ్రహాముల జీవితంలో చేసిన వాడు నా జీవితంలో నువ్వు చేయవా? ఖచ్చితంగా చేస్తావు ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. ఓ లోతు అడ్డుపడినప్పుడు అబ్రహాము చాలా కోపంగా ఉంటాడు కదా. ఎందుకు లోతు విషయంలో నీకు ఇష్టమైన కాడికి వెళ్ళమన్నాడు. అంత సమాధానముతో, అంత ప్రేమతో, కోపం లేకుండా చేసేసావంటే అతని జీవితంలో ఏదో చేసావు. మామూలుగా అతను మారాడు, అతని జీవితంలో ఏదో ఇన్వాల్వ్ అయ్యావు ప్రభువా. నా జీవితంలో కూడా నువ్వు ప్రవేశించవా దేవా అని నువ్వు చెప్పగలమంటావా? ఆమేన్. లోతు వెళ్ళిపోయాడు. లోతు వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతా పోయింది. ఇక్కడ అబ్రహాం ఇక్కడ ఆస్తి పెట్టుకుని వృద్ధులతో మొదలు పెట్టాడు. ఆమేన్.
ఈ ముసలోడు ఎలా వర్ధిల్లాడు, ఈ సామాన్యుడు ఎలా వర్ధిల్లాడు. అయితే అతని జీవితంలో నువ్వు ఎక్కడో ప్రవేశించావు, లేకపోతే నువ్వు అలా చెయ్యవు ప్రభువా. ఆమె ఎలా ఆలోచిస్తున్నారంటారా? ఆమె దేవుడికి మహిమ కలుగు. ఎందుకు ఆ విధంగా ఎలా మాట్లాడుతున్నాడు? అతనికి ఏదో జరిగింది. నువ్వేదో అతని జీవితంలో ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి. లోకంలో తిరిగేవాడు, పాపంలో తిరిగేవాడు, అవిశ్వాసం తిరిగేవాడు, లోక కార్యాలు తిరిగేవాడు. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాడంటే అతని జీవితంలో నువ్వు పని చేయడం మొదలు పెట్టావు దేవా అని మన జీవితాల కోసం సాక్ష్యం చెప్పగలరంటాడు. ఎవరన్నా మన కోసం చెప్పాలంటారా? పార్టీని అలాంటి వాడు కాదు. దేవుడు అతని జీవితంలో ఏదో చేశాడు కాబట్టి ఇలా ఉన్నాడు అని కృపాలు చెప్పగలరా? ప్రేమ ఎలాంటి వాడు కాదు. అలా చల్లగా తిరుగుతాడు, లోకంలో తిరుగుతాడు, ఫ్యాషన్గా తిరుగుతాడు. ఈ రోజు ఎలా ఉన్నాడంటే అతని జీవితంలో దేవుడు ఏదో చేశాడని టైటస్ చెప్పగలంటారా? జాన్ స్మిత్ అలాంటోడు ఇలాంటోడు, కానీ బైబిల్ పట్టుకుని నిలుస్తలేదు. అయితే దేవుడు అతని జీవితంలో ఏదో పని చేశాడంటారా అని చెప్పే సాక్ష్యం కావాలా? దేవుడికి స్తోత్రం కలుగును. ఇప్పుడు అబ్రహాము జీవితం అలాగే ఎక్స్ప్లోజ్ అవుతా ఉంది. వింటున్నారు? దేవుడు వారి జీవితాలలో ప్రవేశించి, వారి కుటుంబాల్లో ప్రవేశించి ఏ కార్యాలు చేస్తున్నారో అర్థం చేసుకోగలుగుతున్నారు. వారి యొక్క బలం చేత కాదు అది. నో సార్. ఒక వ్యక్తి మారడం అతని వల్ల బలం కాదు. ఒక వ్యక్తి దేవుడితో నడవడం అతని బలము కాదు. ఒక వ్యక్తి ప్రభుకు సమర్పించడం అతని బలము కాదు. ఒక వ్యక్తి ఆరాధనకు రావడం అతని బలము కాదు. ప్రభు కొరకు బ్రతకడం అతని బలము కాదు. దేవుడు అతని జీవితంలో ఇన్వాల్వ్ అవుతే తప్ప ఆ వ్యక్తి దేవుడితో కలిసి నడవాలి. ఎలాంటి ఎలా ఉన్నాడు రా? ఏం జరిగిందిరా? ఆమె దేవుడు అతని జీవితంలో ఇన్వాల్వ్ అయ్యాడు. అతని జీవితంలోకి ప్రవేశించి అతని జీవితాన్ని తిప్పుతున్నాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్, హల్లెలూయా. అది అబ్రహాం బలమును బట్టి కాదు, నువ్వు నీ భుజ బలమును బట్టి, ఆమేన్, నీ బాహువును బట్టి జరుగుతా ఉంది. ఒక వ్యక్తి ప్రభుతో నడవాలంటే అది యెహోవా యొక్క బాహువు చేతనే జరుగుతుంది. లేకపోతే మామూలుగా ఒక వ్యక్తి నడవలేడు. నో సార్. మనం ప్రభు సన్నిధిలో ఇలా కూర్చోలేము. దేవుని ఆత్మ మనకు సహాయం చేయకపోతే, ఆయన బాహు మనకి పట్టుకోకపోతే, ఆయన హస్తం ఎత్తి మనం నడిపించకపోతే మనము ఎక్కడ కూర్చోలేము. ఇది కృప కాదా? హల్లెలూయా. ఎక్కడో సినిమా హాల్కి వెళ్తున్న వాడు చేయబట్టుకుని దేవుడి సన్నిధిలో కూర్చోబెట్టడము కృప కాదంటారా? ఎక్కడో రికార్డింగ్ డాన్సులకు వెళ్తుంటే అక్కడి నుంచి చేయి లాక్కుని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడం దేవుని కృప కాదా? ఎక్కడో బ్రాందీ షాప్కి వెళ్ళిపోతుంటే, ఎక్కడ విచార గృహాలకు వెళ్ళిపోతుంటే ఆయన చేయబట్టుకుని కూర్చోబెట్టడము దేవుడి కృప కాదా? ఆయన మన జీవితాల్లో ఆయన వచ్చి పని చేయడం కాదా? మరి సంతోషంగా ఉండాలిగా. దాని బట్టి సంతోషం లేదా? ఈ రాత్రి నాకు ఎంతో సంతోషం ఉంది. ఎందుకంటే మన జీవితాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఆయన ప్రవేశిస్తున్నాడు, ఆయన తన కార్యాలు మన జీవితాల్లో చేస్తా ఉన్నాడు. ఇది ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు. ఏమైందబ్బా ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఏమైందబ్బా? విశ్వాసానికో సింపుల్ చెప్తాడు, ఆ వ్యక్తి దగ్గర దేవుడు పని చేస్తాడు అబ్బాయి. విశ్వాసం కాదనుకో, విశ్వాసం కాననుకో అంటాడు. చర్చికి వెళ్తున్నాడు కదా మారాడు, కూటాలకు వెళ్తున్నాడు కదా మారాడేమో. అంటే ఒక అవిశ్వాసి చెప్పగలడు, విశ్వాసి కూడా చెప్పగలడు. ఎందుకంటే అతని జీవితము మార్పు చెందుతుంది కదా. ఎవరు అతని జీవితంలోకి ప్రవేశించారు? ఆమె ఇన్వాల్వ్ అయిపోరు ఎవరు? ఆమె అదే అంటున్నాడు ఇక్కడ. అబ్రహాం అలాంటి కాదు. తమ్ముడు కాకపోతే ఎక్కడ వెళ్తాడు? 300 మందిని పోగు చేసుకుని తమ్ముడి మీదకి వెళ్ళాడు. ఆ యొక్క రాజుల దగ్గరికి వెళ్ళి ఆస్తి అంతా విడిపించాడు. పైగా అక్కడ ఆస్తి ఎత్తుంటున్నా వద్దన్నాడు. ఎలాంటి వాడు కాదు కదా. ఇతని జీవితం అలాగే అయిపోయింది. ఎంత యథార్థంగా ఎందుకు ఉండగలుగుతున్నాడు? ఒక వ్యక్తి ఎంత యథార్థంగా ఎందుకు ఉండగలుగుతున్నాడు? వ్యక్తి ఎంత డెడికేషన్గా ఎందుకు ఉండగలుగుతున్నాడు అంటే అతను దేవుని జీవితంలో అతను వచ్చాడు, ఇన్వాల్వ్ అయ్యాడు. ఇన్వాల్వ్ అంటే తెలుగు పదం ఏంటండి? జోక్యం చేసుకున్నాడు. రైట్. ఆయన కలిగి చేసుకున్నాడు. ఆయన జీవితంలోకి వచ్చి ఆయన జోక్యం చేసుకోకపోతే ఇవి జరగవే జరగవు. అంటే మన జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడా అని అడుగుతున్నాడు. ఎంతమంది చెప్పగలరండి? నా కుటుంబంలో ఆయన జోక్యం చేసుకున్నాడు. ఆమె నా జీవితంలో ఆయన జోక్యం చేసుకున్నాడు. ఆయన మన జీవితమును కలగ చేసుకోకపోతే, జోక్యం చేసుకోకపోతే మనం ఎట్లా ఉండమండి? మేము విన్నాం. ఇవన్నీ మనకు ఎలా చేయగలడు?
ఏంటి లోతు కొరకు ఎంత కష్టపడి ప్రాణాలు తగ్గించి వెళ్ళగలడా? మానవుడు అయితే అబ్రహాం అయితే ఎల్లడు, ఏదో జరిగింది. ఆమేన్. ప్రభు అయితే నువ్వే జోక్యం చేసుకోవాలి. నువ్వు జోక్యం చేసుకుంటే నా జీవితం అట్లా ఉంటుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. 17 అధ్యాయంలో తల్లి వస్తుంది అక్కడికి. ఆమేన్. అతను పేరు మార్చాడు. ఆమేన్. తన 18 అధ్యాయంలో వెళ్ళాడు. ఎందుకు ఈ వ్యక్తికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? ఈ వ్యక్తికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? ఎవరింటికి పోవట్లే, ఎవరి దగ్గరికి పోవట్లేదు. ఒక తల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఒక వ్యక్తి కోసం ఆయన ఎన్ని పాత్రలు వేయాలన్ని పాత్రలు వేసేస్తున్నాడు. నీ కోసం అన్ని పాత్రలు వేస్తున్నాడా? ఈ రోజు వధువు కొరకు 400కు పైగా ఆయన పాత్రలు వేసుకుంటూనే వచ్చాడు. వేస్తున్నాడా? శ్రద్ధగా వేసుకున్నాడు. మరలా మళ్ళీ ఎలోహింగా చేశాడు. ఓ మరలా యెహోవా ఈరగా చేస్తున్నాడు. ఆయన ప్రతి అడుగు ఆయన పాత్రలు వేసుకుంటూనే వచ్చేస్తాడు. దేవుడు కలుగు చేసుకోకపోతే, దేవుడు జోక్యం చేసుకోకపోతే ఒక వ్యక్తి జీవితం అట్లా ఉండదు. అందుకే అన్నాడు ప్రభువా, హల్లెలూయా, నీ బాహుబలము చేత తప్ప అబ్రహాం అట్లా ఉండడు. నీ బాహుబలం అది, నీ శక్తి అబ్రహాం జీవితం అట్లా ఉండడు. ఆమె ఈ రోజు వధువు సక్రమంగా నడుస్తుందంటే దేవుని యొక్క జోక్యము వధువు జీవితంలో ఉంది కాబట్టి. ఈ రోజు మనము వాక్యముతో నడవగలుగుతున్నామంటే దేవుని యొక్క జోక్యం మన జీవితంలో ఉంది కాబట్టి. లేకపోతే మనం ఉండలేమండి, మనం ఉండలేము, మన వల్ల కాదండి. అది సాధ్యమే కాదు. ఎన్ని చెప్పండి అవ్వదు. ఆయన కానీ మన జీవితంలో తప్పకున్నాడా అయిపోయినట్టు. ఒక్కసారి కానీ ఆయన మన జీవితం నుంచి కానీ తప్పుకున్నాడా ఇక మన లైఫే లేదు. అందుకే ఎల్లప్పుడూ ఏమైనా తెలుసా, మనం ఏం ప్రార్థించాలి తెలుసా? ప్రభువా ఎల్లప్పుడూ నా జీవితంలో జోక్యం చేసుకో. అవునా? ఎల్లప్పుడూ జోక్యం చేసుకో ప్రభు. నువ్వు జోక్యం చేసుకుంటే నాకు బాగుంటుంది నా జీవితం. కొంతమంది ఉంటారు, నీకే సంబంధం, నువ్వు ఎందుకు జోక్యం చేసుకున్నావు అంటాడు. అవునా? సరే నేను ఎప్పుడు రానరా అని ఆ కుటుంబం దగ్గరికి వ్యక్తి వెళ్ళడం, అవే జరిగితే గొడవలు. అవునా? ఎందుకు వెళ్ళడు? అక్కడ ఇంట్లో ఏం జరిగినా ఏ సమస్యలో వెళ్ళి నిలబడ్డం కానీ సలహా ఇవ్వడం కానీ ఏమి ఇవ్వడు. ఎందుకంటే జోక్యం చేసుకోవడం. నువ్వెందుకు, నువ్వు నీ పని ఏంటి, నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు అడుగుతారు కొంతమంది. అవునా? హల్లెలూయా. కానీ దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోకపోతే ఇంకైనా నువ్వు ఎంత శ్రమల్లో ఉన్నా, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని రకాటంలో ఉన్నా దగ్గరికి రానే రాడండి. అందుకే ఇప్పుడు ఆయన జోక్యం చేసుకోవడం మంచిదేనా? దేవుడు అడగాలి, ప్రతి విషయంలో నువ్వు జోక్యం చేసుకో ప్రభువా. నా ఎత్తపోట్లు నువ్వు జోక్యం చేసుకో, నా శరీర మార్పులు నువ్వు జోక్యం చేసుకో. ఆమేన్. 3వ ఈడుపులు నువ్వు జోక్యం చేసుకో. నా నడక, నా పడక, నేను కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతి విషయంలో నీవు నా జీవితంలో జోక్యం చేసుకో. అన్ని సమయాలలో, అన్ని వేళలో నీవే నా లైఫ్ లోకి రా. ఇశ్రాయేల్ జీవితం ఉంది. ఎక్కడ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆమె వెట్టి చాకరీ చేస్తున్నాడు. చాలా ఫరో బాధించేస్తా ఉన్నాడు. ఓ చాలా కృంగిపోతా ఉన్నాడు. అర్థమవుతుందా? కృంగిపోతా ఉన్నారు. ఓ ఆహారం వాళ్ళు ఏది పెడితే తినాలి. వెట్టి చాకరీ కొడతా ఉన్నారు, లేకపోతే ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎంత బాధించాలో అంత బాధిస్తా ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే 400 సంవత్సరాలు ఆయన జోక్యం చేసుకోలేదు. 400 సంవత్సరాలు పైగానే ఆయన జోక్యం చేసుకోలేదు. ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? నిరీక్షణ లేదు, కోల్పోయారు. ప్రభువా నాకు జోక్యం చేసుకో, నా కుటుంబంలో జోక్యం చేసుకో, మా జీవితాల్లో జోక్యం చేసుకో అని చెప్పేసి అమ్రాము యాకోబులు ప్రార్థిస్తా ఉన్నారు. ఆమేన్. ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎలా జోక్యం చేసుకున్నాడు తెలుసా? ఒక సేవకుడిని ఎన్నుకుని, ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ సేవకుడి ద్వారా ఈ కుటుంబంలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. అందుకే నీకు సంఘ కాపరి ఎందుకో తెలుసా? ఆమేన్. ఆయన ఆ సంఘ కాపరి ద్వారా నీ కుటుంబంలో జోక్యం చేసుకుంటాడు. చాలా మంది అంటారు, మా కుటుంబంతో పాస్టర్ పని ఏంటి అంటారు చాలా మంది. అలా ఇప్పుడు అనకండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును. నువ్వేంటి, నువ్వు సంఘంలో బోధించాలంతే, మా కుటుంబంలో మా పర్సనల్ విషయాలు మీ జోక్యం ఏంటి అని ఎప్పుడు లూజ్ మాటలు మాట్లాడకండి. చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ మోషే ద్వారా ఇజ్రాయేల్ జీవితాల్లో ఆయన జోక్యం చేసుకుంటారు. ఒక సేవకుని ద్వారా మీ కుటుంబంలో దేవుడే జోక్యం చేసుకుంటాడు. అర్థమవుతుందా? నీ కుటుంబం వేరు, సేవకుడు వేరు కాదు. ప్రతి కుటుంబంలో
మీరు నలుగురుంటే 5వ వాడే నీ సేవకుడు. అర్థమవుతుందా? ఆమె 6గురు ఉన్నాడు, 7వ వాడే నీ సేవకుడు. ఎందుకంటే జోక్యం చేసుకోవాలి. ఆమె ఎవరు చేస్తున్నారు జోక్యం? ఒక సేవకుడు ద్వారా ఆయన జోక్యం చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకి, ఓ ప్రభువా మా జీవితంలో జోక్యం చేసుకో, 400 ఏళ్ళు మాకు దూరంగా ఉన్నావు, మా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక్క సేవకుడు కూడా లేడంటే వాళ్ళ మధ్యలో. ఎవరికి వాళ్ళే సంపూర్ణత, ఎవరికి వాళ్ళే గొప్పతనం. అమ్మే, ఎవరికి వాళ్ళే గొప్పతనం. అది ఏం జరుగుతుంది? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది? మోషే పైకి లేచాడు, ఆయన వెళ్ళి జోక్యం చేసుకున్నాడు. నువ్వు ఓడరా జోక్యం చేసుకోవడం అన్నాడు. అంతే. ఎవరో నువ్వేమో మాకు లీడరవా, నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు అన్నాడు. ఆ చిన్న లూజు మాట ఆడినందుకు ఒక వ్యక్తికి ఇంకా వీళ్ళ బానిసత్వం 40 సంవత్సరాలు పెరిగింది. అవునా? చిన్న లూజు మాట ఆడినందుకే బానిసత్వం పెరిగింది. ఆమె ఆ తర్వాత వచ్చినప్పుడు ఇంకెవడో దిక్కున రాలేదు. అర్థమవుతుందా? ఇంకేం చేశాడు? నా జోక్యం ఏంటన్నట్టు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మెచ్చుకున్నాడు. అప్పుడు అన్నాడు మోషే, వీళ్ళు కొంచెం సెట్ అయ్యారు నాన్న, వీళ్ళు సెట్ అయ్యారు, నువ్వు వెళ్ళాలి జోక్యం చేసుకోవాలి ప్రభు. వాళ్ళు నన్ను వద్దన్నారు కదా, నేను ఏమని వెళ్ళను, నేను ఏ మొహం పెట్టుకుని వెళ్ళను, వాళ్ళు వద్దన్నారు, మళ్ళీ పొమ్మంటారు నన్ను. లేదు 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 లేదు, వాళ్ళకి బాగా కాలింది, నువ్వు వెళ్ళవలసి ఉంటుంది, నువ్వు వెళ్ళి పర్వాలేదు. ఆమె ఇప్పుడు వరకు ఆహారం లేడు కానీ ఇప్పుడు రెడీగా ఉన్నాడు. అప్పుడు పెద్ద బిషప్లా ఫీల్ అయ్యాడు కానీ ఇప్పుడు రెడీగా ఉన్నాడు. అప్పటి వరకు ఆ యొక్క మిరియాము అప్పుడు ఏదో కొంచెం తేడాగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం రెడీగా ఉంది, నువ్వు వెళ్ళు అన్నా. అర్థమవుతుందా? హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుతుందా? నువ్వంటే వచ్చా కానీ మీ ఆవిడ వస్తుంది అన్నదంటే ఎవరో మీ ఆవిడికి సంబంధం పెట్టన్నారు. నీకు అర్థమవుతుందా? నువ్వు అంటావు మీ ఆవిడికి సంబంధం పెట్టాను కానీ ఆవిడ కుష్ఠరోగం పెట్టాడంట. అర్థమవుతుందా? ఎందుకంటే సేవకుని కుటుంబం మీ కుటుంబంలో ఎల్లప్పుడూ జోక్యం చేసుకుంటారు. నువ్వెందుకంటే కుదరదక. దేవుడికి స్తోత్రం కలగలేదు. ఇంకా అన్న కుష్ఠరోగం చేసినట్టు ఎవరికి మీరు చేసినట్టు. ఇప్పుడు మోషే ద్వారా దేవుడు జోక్యం చేసుకుని వారి జీవితాల్లో పనిచేయడం మొదలు పెట్టాడు. వాళ్ళందరి పక్షంగా ఫరోతో పోరాడుతున్నాడు. 10 తెగులు కుమ్మరించి చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు. అందుకే అన్నాడు మోషే ప్రజలకి దేవుడిగా ఉంటాడు, అహరోను ప్రవక్త ఉంటాడు. అంటే ఏమైంది? మోషే రూపంలో దేవుడే ఆ యొక్క ఇశ్రాయేలు జీవితాల్లో జోక్యం చేసుకున్నాడు. దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కలగ చేసుకోకపోతే, జోక్యం చేసుకోకపోతే మనం నిలబడలేము. వెళ్ళాడు మోషే, వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందరూ మోషే బొమ్మ చూస్తున్నారంట, మోషే బొమ్మ మాత్రమే చూస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకదాని తర్వాత అద్భుతాలు చేశాడట. 10 అద్భుతాలు అయిపోయి మరణం వచ్చేసింది. అమ్మ నా బంగారు కొండ మోషే అనుకుని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారట. ఎక్కడికి? ఎర్ర సొంత దగ్గరకు వచ్చారు. అమ్మే, చిన్న నిప్పు తగిలింది. ఎవరికి? సంఘానికి చిన్న నిప్పు తగిలింది. హల్లెలూయా. సంఘం ఎప్పుడు అనుకుంటుంది చిన్న నిప్పు కూడా తగలకూడదు అనుకుంటా. మనం ఏమనుకుంటామంటే మన జీవితాలకు చిన్న నిప్పు కూడా తగలకూడదు, అంతా పట్టాల మీద ఉన్న ట్రైన్లోకి వెళ్ళిపోవాలి. అవునా? చిన్న గొయ్యి ఉండకూడదు. అర్థమవుతుందా? అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి దెబ్బ తగిలింది, ఎదురు దెబ్బ. ఎంతో దూరం నడిచిన కొంచెం నిప్పు తగిలింది. మన జీవితాల్లో నిప్పులు పెడతాడు దేవుడు. నిప్పులు పెడతాడు. పెట్టేటప్పటికి ఆమేన్. అక్కడ చంపకుండా దేవుడు ఇక్కడ చంపుతూ వచ్చాడు. మన మీద చాలా పగబెట్టుకున్నట్టున్నాడు, కోపం పెట్టుకున్నాడు అనుకున్నారు వాళ్ళు. కొన్నిసార్లు దేవుడు మనకు అర్థం కాకపోతే ఆయన మన మీద పగ పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. ఆయన ఏం పగ పెట్టుకోలేదు. ఇప్పుడు ఏం చేశాడు? వారి ముందు మరొక అద్భుతం చేయడం మొదలుపెట్టాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా మారిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయారు, పాటలు పాడుతున్నారు, ఆనందిస్తూ ఉన్నారు, చాలా బాగుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి విన్నారు. 10 తెగులు పడ్డం విన్నారు. ఎర్ర సముద్రం విడిపోవడం విన్నారు. చేదు నీరు మధురంగా మారడం విన్నారు. మన్నా పైనుంచి కురిపించడం విన్నారు. అనేక కార్యాలు, అనేక అద్భుతాలు జరగడం విన్నారు. వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా? ఇది మోషే వల్ల కాదు అని. నీకు అర్థం అవ్వాలి. ఒక పరిచర్య దేవుడు చేస్తున్నప్పుడు అది పాస్టర్ వల్ల కాదు, దేవుడే చేస్తున్నాడు. అది మోషే వల్ల కాదు, అది విలియం బ్రాండమ్ వల్ల కాదు. నో సార్, ఏ మానవుడి వల్ల జరిగేది కాదు. ఆయన బాహుబలము సహాయము చేస్తే తప్ప ఎవరి వల్ల జరగదు, ఎవరి వల్ల ఒరగదు కూడా.
వాళ్ళకి అర్థమైంది, మేము కన్నులారా మేము చెవిలారా విన్నాము. అయితే నువ్వేం చేసావు తెలుసా? నీ బాహుబలము చేత వాడిని తీసుకెళ్ళక నాటే. నువ్వు జోక్యం చేసుకున్నావు మోషే ద్వారా. మరి ఎంతమంది చేసుకోవాలనుకుంటున్నారు? ఆయన జీవితంలో జోక్యం చేసుకోవాలనుకుంటున్నారు. అడగండి ప్రభువుని, ప్రభువా మా జీవితంలో నువ్వు రానాయనా, మా బిడ్డల జీవితంలో నువ్వు రానాయనా. ఓ నా భార్య, నా భర్త, నా కుటుంబము, నా సంఘము, అన్ని విషయాల్లో నీవే జోక్యం చేసుకుని నువ్వు నడిపించు ప్రభువా అని నువ్వు అడగా. వాడికి అర్థమైంది. దేవుని స్తోత్రం కలుగును. నీవు నీ భుజముల చేత అన్ని జనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. అన్ని జనులు ఎలా వెళ్ళగొడుతున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎర్ర సముద్రం దాటారు. కనానీయులు 10 మంది చేత ఉన్నారు, మునిగిపోతున్నారు. మోషే చూసి అనుకుంటున్నారా? నో సార్. దేవుని స్తోత్రం కలుగును. వారి దేవుడు, వారి దేవుడు. రాహాబు ఏం సాక్షి ఇచ్చింది తెలుసా? రాహాబు ఏం సాక్షి ఇచ్చింది? వారి దేవుడు ఊరిని జయించారట. వారి దేవుడు క్షమించండి ఆ యొక్క పోలవరంలో రెండు రాజులు, ఓగు సీహోను రాజులను జయించారంట. వారి దేవుడు, వారి దేవుడు, వారి దేవుడు ఎర్ర సముద్రం విడిపించాడట. పగల కొట్టాడంటే ఏమంటుంది ఆమె? ఆమెకి ఏమర్థమైంది? వారి దేవుడు అంటే అక్కడ దేవుడు పని చేయకుండా అవుతుందా? అక్కడ మోషే కనబడతాడు పిక్చర్లో. దేవుడు ఎంత తగ్గింపు అన్నవాడు తెలుసా? ఆయన పని చేసి ఒక మానవుని ఎదురు పెడతాడండి. ఆయన ఏ ఘనత ఆమె కోరడు. ఆయన పనులన్నీ కష్టమంతా అయింది. ఎదర ఫోటో మాత్రం సేవకుడు. ఆమె ఈ పని అంతా దేవుడే చేస్తున్నా అనుకున్నాడు. ఏం చేస్తాడు తెలుసా? సమస్త ఘనత ప్రభావములు దేవుడికి చెల్లిస్తాడు. ఈ బొమ్మే చేస్తున్నా అనుకున్నవాడు మా అయ్యగారి దేవుడు, మా అయ్యగారు అది, మా అయ్యగారికి సమస్త మహిమ ఘనత అంటూ అయ్యగారి రక్తంలో మమ్మల్ని కడగండి. అవునా? కొంతమంది పాస్టర్ గారి రక్తంలో కడగబడిపోతూ ఉంటారు. ఉన్నారు ఈ వర్తమానంలో కూడా. దేవుడు కాదు, వాళ్ళకి పాస్టర్ గారి రక్తమే వాళ్ళని పాపాల నుంచి విడిపించేస్తారు. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళకి అడిగేస్తారు. మనం పోతే నువ్వు చెప్తే ఎవరు అడుగుతారు? అందుకే మనందరి పాపాలకు అడగవలసింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును. అది ఆయన ఎంత తగ్గించుకునే వ్యక్తి తెలుసు. ఆయన ఒక మానవుని పెట్టుకుని కార్యాలు చేసుకుంటాడు. అంటే ఏం చేస్తాడు తెలుసా? గొప్పతనం మరకెత్తున్నాడు, ఇచ్చిస్తాడు. ఒక బొమ్మను పెట్టుకుని, అనగా ఈ నరమానవుని పాపము లోకములో మురికి కార్యాల్లో మనల్ని పెట్టుకుని ఆయన పని చేసి ఆమె మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఎంత గొప్పవాడండి. దేవుడికి స్తోత్రం కలుగును. ఎంత తగ్గింపు ఉన్నవాడండి. మనం చిన్న పని చేసామంటే ఓ పెద్ద కనబడిపోవాలనుకుంటాం. మన పేరు చెప్పకపోతే మొహం ఎలాగైపోతే చిన్న కూర్చేసుకుంటాం. ఆమె పలానా సోదరుడు పలానా పని చేసాడు, లేకపోతే ఇలా జరగలేనప్పటికి అనకపోతే కనుక ముప్పే లోపలికి వెళ్ళిపోతుంది. మూతి ఎలా వెళ్ళిపోతుంది, మొహం తెలిసిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎంతో పని చేసి ఒక మనిషిని పెడతా ఉంటాడు. ఆయనే చేస్తున్నట్టుగా. కానీ తెలుసుడు ఏమంటాడు తెలుసా? ఆమె దేవుడే చేస్తాడు. కార్యాలు చేసేది ఎవరో మనిషి కాదు, దేవుడు చేస్తుంది. ఆ వ్యక్తి ఎలాగ ఉండగలడయ్యా? ఒక మనిషి వల్ల జరిగేది కాదు కదా, దేవుడే చేస్తున్నాడు. అయితే ఆ పాత్రను దేవుడు వాడుకున్నాడు కాబట్టి ఆ దేవుడిని బట్టి ఆ పాత్ర నువ్వు గౌరవించాలి. అందుకే బ్యాలెన్సింగ్ అనేది అవసరం. బ్యాలెన్సింగ్ అనేది మన జీవితాల్లో అవసరం. అటు ఎలా ఒరిగిపోకూడదు, ఇటు ఎలా ఒరిగిపోకూడదు. బ్యాలెన్స్ అనేది అర్థమవుతుందా? దేవుడు స్తోత్రం అంటున్నాడు అనమాట. ఆమేన్. అన్ని జాతి ప్రజలందరినీ ఎల్లగొట్టావు. అక్కడ ఏం జరుగుతుంది? ఎల్లగొడతాకే ఊరు ఒకవైపు, ఆహారం ఒకవైపు, చేతులు ఎత్తుతున్నా. ఎక్కి లాగిస్తే అయిపోద్దా? అంటే ఈ చెయ్యొద్దానికి ఒకళ్ళు పెట్టాడు, ఈ చెయ్యొద్దానికి ఒకళ్ళు పెట్టాడు. చేతులు ఎలా పట్టుకున్నారు? ఆమె ఇలా చేతులు తిరిగి వచ్చేద్దా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రెండు చేతులు పెట్టి ఆయన జనులు కలగొట్టేస్తున్నాడు. యెహోషువ పక్కన, కాలేబులో ఒకటి, ఊరు ఒకడు, ఆహారం పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? జాతులందరినీ నిలగొట్టేస్తున్నాడు. ఆమేన్. మిగిలిన తెలివినాడు. రెండు చేతులు పైకెత్తి ఎలా ఓడిపోతారు అబ్బా వాళ్ళు? ఇజ్రాయేల్ రెండు చేతులు పైకెత్తి ఎలా ఓడిపోతారు? ఇది సాధ్యమా? నేను ఎత్తితే వస్తాను చూడు ఎలాగా. 1 2 3 4 నాకు అవ్వట్లేదే అని ఇలాంటి తెలియని వాళ్ళు అడిగారు అనుకో, అప్పుడు వాళ్ళు చెప్తుంటారు ఇది మోసే వాళ్ళు జరుగుతుందా?
ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది. దేవుడి స్తోత్రం. చేతికి ఎంతమంది చేతులుతారు కదా. అయితే మోషే వెనక దేవుడు పని చేస్తాడు. ఇప్పుడు అదే మా సేవకుడు చేతులు పైకెత్తి ప్రభువా మాకు సహాయం చేయమంటే నువ్వు చేయగలవు కదా. ఆమేన్. అయితే నేను చేయిస్తాను ప్రభువా. ఆమేన్. నేను చేతులు పట్టుకుంటాను ప్రభువా. ఒకవేళ చేతులు దిగిపోతున్నప్పుడు దింపొద్దని గట్టిగా పట్టుకుంటాను ప్రభువా. ఆమేన్. లేకపోతే ఇలా కట్టేస్తాను ప్రభువా. లేదు, చాలా మంది ఏం చేస్తారు పాస్టర్ చేతులు ఇలాగ ఖైదీ నెంబర్ 1 లాగా ఇలా కట్టేస్తుంటారు. ఇంకా కలితా ఉండదు, ఇలాగే ఉంటాడు అనమాట. దేవుని స్తోత్రం. కానీ ఏం చేస్తారు, ఇలా పట్టుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళకి అర్థమైపోయింది ఈ సేవకుడు కానీ చేతులు దింపాడంటే మనం ఓడిపోతాం. అవునా? ఈ సేవకుడు కానీ చేతులు దింపాడా మన పని అయిపోతాం. ఈ సేవకుడు ఒకవేళ బలహీనం అవుతున్నాడే మనం పైకి ఎత్తి పట్టుకుందాం అనే రెవల్యూషన్ వాళ్ళకి వచ్చేసింది. ఆ సంగతి అక్కడ దేవుడు పని చేస్తున్నాడు. చేతులు దిద్దుతూనే పని చేస్తున్నాడు, చేతులు దింతే పని చేయట్లేదు. అప్పుడు నీకేం అర్థం అవ్వాలి? ఒక సేవకుని హస్తాలు పట్టుకుంటే దేవుడు పని చేస్తాడు, సేవకుడిని విమర్శించి కూర్చుంటే దేవుడు పని చేయడు. ఆ సంగతి నీకు అర్థమైనప్పుడు నువ్వేం చేస్తావు? మీకు విజయం కావాలి కాబట్టి, సంఘానికి అందరికి విజయం కావాలి కాబట్టి సంఘం ఏం చేయాలి తెలిసి ఎప్పుడు సేవకుడు చేతులు పట్టుకోవాలి. విజయ రహస్యం ఎక్కడుంది? ఆమేన్. చేతులు ఎత్తడంలో ఉంది. అంటే దాని అర్థం ఏంటి? చేతులతో వచ్చేస్తుందా? నో సార్. హల్లెలూయా. వాళ్ళు విజయం కావాలంటే ఎత్తుతున్నారు. ఒక దించారు కోల్పోతున్నారు. వాళ్ళు చూసుకున్నారు, అబ్బో ఎక్కడ ఉన్నా మా విజయ రహస్యం, మా కత్తుల్లో లేదు, మా బలములో లేదు, మేము దూషణ దాంట్లో లేదు, లేకపోతే దండంలో లేదు, ఇక్కడ చేతులు ఎత్తుకోవడంలో ఉంది. అయ్యో, అయితే ఇప్పుడు ఏమన్నారు తెలుసా? మేము ఫైటింగ్కి వెళ్తాం, పట్టుకున్న వాళ్ళు పట్టుకోమన్నారు. పర్వతం మీదకి వెళ్ళి ఏం చేస్తారు? పట్టుకుంటున్నారు. హల్లెలూయా. వీళ్ళకి అర్థమైంది, మా పితరులు చేతులు పట్టుకున్నారు. చేతులు పట్టుకుంటే విజయం సాధించడం మేము విన్నాము. ఇప్పుడు మేము చేతులు పట్టుకుంటే మాకు విజయం వస్తుందన్న సంగతి సంఘానికి అర్థం కావాలి. అది అర్థం కాలేదు. మాకెందుకు పడతాలే, మాకెందుకు అన్న ఇంకో ఓడిపోతుంది సంఘం ఓడిపోతుంది. ఈ సత్యం అర్థమైంది అనుకో, వినాలి మీరు, సంఘం వినాలి. ఓహో, అక్కడ మోషే కాలంలో వాళ్ళ కానాను దేశాన్ని ఎలా ఎల్లగొట్టాడు, చేతులు ఎత్తడం ద్వారా వాళ్ళు చేతులు దించుతుంటే ఓడిపోతున్నారు. ఇదంతా విన్నాం. ఇప్పుడు మాకు విజయం కావాలంటే, మా కుటుంబాలకు కావాలంటే, వ్యక్తిగతంగా మాకు కావాలంటే మేమేం చేయాలి? ఇప్పుడు చేతులు ఎత్తుకుని దేవుడు పని చేస్తాడు. ఇప్పుడు సంఘ కాపరి యొక్క చేతులు ఎత్తితే దేవుడు పని చేస్తాడా? అయితే నేను పట్టుకుంటాను ప్రభువా. అప్పుడు కుటుంబాలకు విజయం వస్తుంది, అప్పుడు సంఘానికి విజయం వస్తుంది. ప్రతి దానికి వెనక్కి లాగుతున్నాం, ఓడిపోతాం, మొదలు పెడతాం. ఆమేన్. మేము విన్నాము. ఆమేన్. అది చేతులు ఎత్తడంలో కాదు, కానీ చేతులు ఎత్తించాడు. అక్కడ చేతులు ఎత్తినప్పుడు నువ్వు పని చేసావు ప్రభువా. చేతులు ఇచ్చినప్పుడు నువ్వు పని చేయలేదు ప్రభువా, అయితే మేము చేతులు ఎత్తి పట్టుకుంటాం ప్రభువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుడి పార్శ్వాలు ఎడం పార్శ్వం కూడా ఉంటాం ప్రభువా. ఓ కుడి పక్కన ఎడం పక్కన కూడా ఉంటాం ప్రభువా. చేతులు పట్టుకుంటాం నాయనా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం చేస్తా? సంఘం విజయం సాధించడం మొదలు పెడతాం. మన కుటుంబాలు విజయం సాధించడం మొదలు పెడతా ఉంటాయి. ఏం చేస్తున్నాడు? జోక్యం చేసుకుంటున్నాడు. జోక్యం చేసుకుని ఆయన పని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనము? హల్లెలూయా. ఆయన్ని మనం జోక్యం చేసుకో ప్రభు మా జీవితాల్లో అడగాలి. అప్పుడు రంగం మీదకి వస్తుంటాడు. మీ జీవితాల్లో మన జీవితాల్లో పనిచేయడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఏమైంది? విన్నాడంట, ఇప్పుడు ఆచరించాలా? విన్నాడు, ఆచరించాలా? దేవుడికి స్తోత్రం కలిగి అర్థమైంది ప్రభు నువ్వు పని చేస్తుంటాడు. అంటే చేతి సంఘం పట్టుకుంటుంటే పని చేస్తున్నావా అంటే ఏమవుతుందని అర్థం? సంఘము సేవకుడు యూనిటీగా ఉన్నప్పుడు, ఐక్యతగా ఉన్నప్పుడు నువ్వు పని చేస్తున్నావు. ఆమేన్. సంఘం ఎప్పుడైతే సేవకుడు చేతులు వదిలేస్తున్నారు అంటే, సంఘం ఎప్పుడైతే సేవకుడికి ఏకీపించుకో అప్పుడు ఓడిపోతా ఉంది. అందుకే ప్రవక్త ఏమంటాడు? సంఘము సేవకుడు ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు రెండు చేతులు ఎత్తి పట్టుకోవాలి. వాళ్ళకి విజయ రహస్యం వరకు దొరికేసింది. ఈరోజు సంఘానికి కూడా విజయ రహస్యం తెలియాలి. చాలా మందికి తెలియదు. విజయ రహస్యం తెలకే వారి జీవితాలు ఓడిపోతారు. మనం ఎందుకు కట్టుకోవాలి? మనం ఎందుకు కట్టుకోవాలి? మనం ఎందుకు నిలబడాలి? మనం ఎందుకు పరిచయం చేయాలి? మనం ఎందుకు సహాయం చేయాలి? ఆమేన్. స్వార్థంగా వచ్చింది అనుకోండి, హల్లెలూయా, ఆటోమేటిక్గా నీ జీవితం ఓడిపోవడం. అందుకే అనేక మంది సేవకుడి మీద స్వార్థం ఉపయోగిస్తారు, అసూయ పడతా ఉంటారు.
ఆమేన్. హల్లెలూయా. ఎలాంటి వాడు ఎలాగైపోయాడు అని స్వార్థం ఎప్పుడైతే వచ్చిందో నువ్వు ఓడిపోవడం మొదలు పెడతావు. నీకు ఎప్పుడైతే స్వార్థం వచ్చి వచ్చిందో చేతులు తిరగడం మొదలు పెడతావు. ఏంటి నిలబడ్డా నిలబెట్టుకుంటాడు? మనకే సేవకుడు అన్నవాడు నిలబెట్టుకోలేడా? చేయలేడా? దేవుడు పిలిస్తే ఇలా ఉంచుతాడు. ఆమేన్. అదే కదా చెప్తారు. దేవుడు పిలిచాడు అనుకో చేతులు ఎత్తాడు, విరపోతులు ఎత్తాడు అని నువ్వు చెప్పచ్చు. అది కాగా అనిపిస్తాడు. కానీ దేవుడు అది ఏం పెట్టాడు? ఎప్పుడు పట్టుకునేలాగా పెట్టాడు. అందుకే స్వార్థం వస్తు ఎప్పుడైతే వాడటం మొదలు పెట్టాడు దైవజనుడి మీద ఆటోమేటిక్ గా కుటుంబాలు సంఘము ఓడిపోవడం ఆమేన్. దేవుడు స్తోత్రం కలుగును. మోషేతోనే మాట్లాడతాడు అన్నంటే ఈ లోపల అమ్మగారు మాతో కూడా మాట్లాడలేడా అమ్మంట. చాలా సింపుల్గా ఉన్నామే, కానీ ఆమెకు తెలియకుండానే స్థానాన్ని కోరుకుంటాం. మేము చెప్పలేమా, ఆయన చెప్తాడా, మేము ప్రకటించలేము, మాకు కూడా తెలుసు అన్నట్టుగా ఉంది. అక్కడ మాది కూడా మంచి కుటుంబమే, నేను కూడా ప్రవక్తను, నేను కూడా చెప్పేచ్చు కదా అనుకో. దేవుని స్తోత్రం కలిగి అక్కడ జరగలేదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ విన్నారు. ఎందుకు వింటున్నారు? అదే విజయము, అదే దేవుడు మన జీవితంలో పని చేయాలంటే అక్కడ ఎలా జరిగిందో మనకు అలాగే జరగాలి. దేవునికి స్తోత్రం కలిగి జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపచేసేది. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకోలేదు. చాలా మంది అనుకుంటున్నారట నేను తిప్పాను కాబట్టి అయిపోయింది అనుకుంటున్నారు. ఎందుకంటే అందరి చేతిలో ఖడ్గం ఉంది. పొడి చేయడం ఇలా కాకుండా ఇలా పొడి చేశాడు, ఇలా పొడి చేశాడు, ఇలా పొడి చేసేటప్పుడు సైన్యాన్ని ఖడ్గంతో పొడి చేస్తుంటే కొంతమంది అనిపిస్తుంది నేను చెయ్యకపోతే అవ్వదు. కానీ ఇక్కడ గాలి చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు ఖడ్గం వల్ల దేశంలోకి వెళ్ళలేదని. నేను ప్రసంగించిన బట్టి అయిపోయింది అన్నానా? అయిపోయినట్టే. గొప్పగా నేను పని చేస్తాను గట్టి అయింది అన్నాడు అనుకో, అయిపోయినట్టు అయిన పని. నేను ప్లానింగ్ బట్టి అవుతున్నాను మాటిని అన్నాడు అయిపోయినట్టు. నేను ప్రసంగిస్తున్నాను కాబట్టి అవుతున్నాను అనుకున్నా పని అయిపోతుంది. ఏమన్నాడు? గాలి తీసాడు. ఇక్కడ ఏమన్నాడు? వారి ఖడ్గాన్ని బట్టి వారిని విజయం సాధించలేదు. వాళ్ళు దేని బట్టి సాధిస్తున్నారు? దేవుడు వారి జీవితాల్లో పని చేసి. ఇంకో సంగతి చెప్పిన మన మానవ తెలివితేటలు, మానవ జ్ఞానము, మానవ ఆ యొక్క శాస్త్రీయ ఆ యొక్క విధానాలు, తెలివితేటల వల్ల మనం విజయము సాధించలేము. చాలా మంది అంటుంటారు బాగా చదువుకున్నాడు కదా, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు వర్తమానం ఉన్నారు. అవునా? నేనే చదువుకున్నాను, అన్ని మర్చిపోయి పెడుతున్నాను. నన్ను చాలా మంది కామెంట్ చేస్తుంటారు. ఈరోజు ఈ వర్తమానము ప్రకటించడానికి లేకపోతే ఆ యొక్క బోధించడానికి మానవ జ్ఞానము, చదువులు ఎందుకు పనిచేయాలి? ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు జరిగేది, దేవుని యొక్క ఆత్మ చేత జరుగుతుంది. దేవుని ఆత్మ చేత జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు? వాళ్ళు అనుకున్నారు ప్రతి ఒక్కరు తల తీసేశారంట. నాకు అర్థం వల్ల అంటే లేదు, దేవుడు వల్ల మాత్రమే వాళ్ళు జయించారు. అంటే ఈరోజు సంఘంలో డీకన్ తెలివితేటలు బట్టి, పాస్టర్ తెలివితేటలు బట్టి, ట్రస్టీ తెలివితేటలు బట్టి, పెద్దల తెలివితేటలు బట్టి విజయాలు రావు. విజయాలు ఎప్పుడు రావు. తెలివిన అందరూ అక్కడ ఉన్నారంట కదా. ఎక్కడో ఉన్నారు. ఎందుకు విజయం రావట్లేదు అంటే తెలివితేటలు బట్టి, జ్ఞానాలు బట్టి, ఎందుకు గొప్పతనాన్ని బట్టి విజయాలు రావు. దేవుడు విజయం సాధించాలంటే ఒక పామరను తీసుకుని చాలా మంది అనుకుంటారు జ్ఞానులు ఉన్నారు, మేటి జ్ఞానుల వల్ల ఉండదు, లేదా గణగణ సువార్త ప్రకటించేసినా జరిగేది ఉండదు. మంచి సింగర్లు ఉండి పాటలు పాడిస్తే అయిపోద్దా? మానవ తెలివితేటల జ్ఞానులు ప్రయాసపడిన వారి ద్వారా ఏమో జరిగిపోదు. దేవుడి ద్వారా మాత్రమే జయం వస్తుంది. మీకు అర్థమవుతుందా? దేవుడి ద్వారా మాత్రమే జయం అనేది మన జీవితంలోకి వస్తుంది. ఒక మానవ శక్తి, మానవ బలం వాడుతున్నామంటే మన పని అయిపోయినట్టు. మన పితరుల కాలంలో మానవ బలం ద్వారా విజయం సాధించలేదు, సామాన్యుల ద్వారా విజయం సాధించారు. మరి అదే దేవుడు ఇప్పుడు కూడా మన సామాన్యమైన మన ద్వారానే, మనకు చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, తెలివితేటలు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, జోబు నిండా అకౌంట్ నిండా డబ్బులు లేకపోవచ్చు, కానీ దేవుడు కనుక మన జీవితాల్లో జోక్యం చేసుకుంటే విజయం మనకే వర్తిస్తుంది. అందుకే ప్రభువా
మా కుటుంబంలో పని చేయతండ్రి, మా కుటుంబంలో రా ప్రభువా అని మనం అడగాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. జయం ఇవ్వలేదు, వారి బాహుబలం బట్టి జయం లేదు, వారికి కృపదారి ఇచ్చారు. ఏమవుతుందంట? కృపదారి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మన తెలివితేటలు, మన జ్ఞానాన్ని వాడుకోలేండి. అలా వాడుకుంటే మోసే నేను కాబట్టి అందులో అలాంటి మేటి 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 వాళ్ళందరూ తొక్కేడు దేవుడు. వాళ్ళు అంత ఒలిసింది అర్థం దేవుడు దింపాడు తప్ప జ్ఞానం బట్టి తెలివితేటలు బట్టి కాదు. పౌలు చాలా జ్ఞానవంతుడు, జ్ఞానం అంతా ఒలిచేశాడు. మోసే చాలా జ్ఞానవంతుడు, ఒలిచేశాడు. లోక జ్ఞానవంతుడు, ఒలిచేశాడు. ప్రతి నిజమైన దేవుడి సేవకుడి యొక్క జ్ఞానాన్ని దేవుడు ఒలుస్తాడు. మోసే పిహెచ్డీ చేశాడు. మోసేని ఏం చేశాడు తెలుసు దేవుడు? గొర్రెలు కాపరిగా పెట్టాడు. ఊహించుకో, పిహెచ్డీ చేసిన దూరం ఉన్నట్టు డాక్టర్ చేసిన దగ్గర కూడా వస్తాడు. మళ్ళీ రాను. ఐగుప్తులో సకల విద్యుల్లో ప్రావీణ్యుడంట. విద్యులు చదివిన శుద్ధులేడు వేరు, ప్రావీణ్యుడు అంటే నెంబర్ 1 పొజిషన్. అంటే ప్రతి దాంట్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికే? ప్రతి దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును. అవునా? ఈ ఫస్ట్ ర్యాంక్ అని వాడుకున్నాడు అనుకో, ఏమంటాడు తెలుసా? మనకు కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చే వరకు వెళ్తాం. ఏం చేయడం? ఫస్ట్ ర్యాంక్ అంతా కూడా మొత్తం తీసేసాడు, ర్యాంక్ అంతా తీసేసాడు. అంటే మన ర్యాంక్ లైన్ దగ్గర పనిచేయవు. మీకు అర్థమవుతుందా? మన ర్యాంకులో తెలివితేటలు పనిచేయవు. 40 సంవత్సరాలు అతను ఉన్న మొత్తం అంతా ర్యాంకులు అన్ని తీసేసాడు. మామూలు కాదండి, ప్రావీణ్యుడు అని రాయబడింది. అంటే అన్ని బాగా తెలుసు. ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ర్యాంకు. MBBS లో ఫస్ట్ ర్యాంకు, నీట్ లో ఫస్ట్ ర్యాంకు, JEE లో ఫస్ట్ ర్యాంకు, ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంకు, కుంఫు లో ఫస్ట్ ర్యాంకు, కిక్ బాక్స్ లో ఫస్ట్ ర్యాంకు, WWE లో ఫస్ట్ ర్యాంకు, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్. రేసింగ్ లో ఫస్ట్ ర్యాంక్, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్. ఇప్పుడు ఏమైంది? అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్, కానీ గొర్రెలు కాసే దాంట్లో మాత్రం లాస్ట్ ర్యాంక్ అన్నాడు. ఈ ర్యాంక్ బాగాలేదని చెప్పేసి ఈ ర్యాంక్ కోసం ఈ ర్యాంక్ అన్ని తీసేసాడు. హల్లెలూయా. యు నాన్సెన్స్. ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు? కొట్టుకోకూడదు అని చెప్పి దేవుడికి మనం కుంఫీ ఫస్ట్ ర్యాంక్ తీసుకుద్దేహాడు అన్నమాట. ఎవరిని? ఐగుప్తుని. ఇలా కాల్ తిరగాడు, కరాటీ దిగిపోయాడు. ఓ ర్యాంక్ బాగుంది, ర్యాంక్ మాత్రం నా గొర్రెలు కాదు పనిచేయదు. సంఘంలో ఎవడన్నా తిరగబడ్డా వాడిని గుద్దేస్తావు, నేలేసి తొక్కేస్తావు. నువ్వు నాకు వద్దురా బాబు. ఐగుప్తుని నీ ఇయ్యాలు చంపకూడదు సరిపోయింది, లేకపోతే నా బిడ్డలు చంపేస్తావు నువ్వు. నీ ర్యాంక్ పోవాలనుకున్నాడు. అవునా? హల్లెలూయా. ఈ ర్యాంక్ కుంఫు ర్యాంక్ తర్వాత కరాటీ ర్యాంక్తో 2 సెకండ్లో చిక్ 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 అని కొట్టాడు. ఎలా ఉంటారు కదా కరాటీ చుట్టూ అంటారు కదా, ఇలా కొట్టాడు కింద పడు, ఇలా తొక్కాడు, ఇలాగానే సిగరెట్ పెట్టి కింద అంటారు కదా, అలా తొక్కాడు, తొక్కాడు. దేవుడు అనుకున్నాడు నీకు ర్యాంక్ చాలా బాగుంది, 2 నిమిషాలు ఆ ర్యాంకుతో అలా చేసేసావు. సంఘంలో ఏమైనా విశ్వాసం తిరగబడితే నువ్వు అలాగే తొక్కేస్తావేమో, అయితే నువ్వు నా సంఘానికి ఏదైనా పని చేయవు, ఇందులో నీకు ఫస్ట్ ర్యాంక్ కావాలి అనుకుని చెప్పి ఏం చేశాడు? అక్కడ తీసుకెళ్ళాడు. హల్లెలూయా. గొర్రె ఎంతంటే గొర్రె నెట్టుకున్నాడంట. ఏ రోజు సెంట్ లేకపోతే దేవుడు కాదు. ఇప్పుడు ఏమవుతుంది? దేవుడి స్తోత్రం కలుగుతుంది. దేవుడు ఎలా చేస్తున్నాడో గమనించు. దేవుడు విధానం ఒక వ్యక్తిని ఎలా మౌల్డ్ చేస్తాడో. ఇప్పుడు ఏమైంది? గొర్రె దగ్గర పడుకుంటున్నాడంట. ఇంతకుముందు ఎలా ఉండదు తెలుసా? మంచి బాగుండేది, ఎలా ఉంది. 40 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ రాశాడట. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట. దేంట్లోనే గొర్రెలు కాయడంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట. ప్రావీణ్యుడు అయిపోయాడు. ఒక్కో గొర్రె తెక్కనెత్తుందంట, తెగ పుట్టించేస్తున్నాడు గొర్రెల్ని. ఏ సీజన్లో ఏం పెట్టాలి, ఎలా గొర్రె ఎలా పని చేస్తుంది, ప్రతి గొర్రెకి టాప్ 2 పోవడం అన్నీ తెలిసిపోయినాయి అంట. అది తిరగబడుతున్నాడు, ఏం చేయాలి, అది గర్భం జరిగితే ఏం చేయాలి, ఇవన్నీ చూసుకున్నాడట. ఇప్పుడు అర్థమైందంటే ఎగ్జామ్ రాయించడానికి ఫస్ట్ ర్యాంక్ రానన్నాడు. ఎగ్జామ్లో పాస్ అయిపోయాడు. ఇది అర్థమవుతుందా? ఆ ర్యాంక్ కోసం దేవుడు ఎదురు చూస్తాడు. అవునా? అందుకే దేవుడు ఒక సామాన్యమైన ఆర్డినరీ పర్సన్ తీసుకుని దేవుడు వాడుకోగలడు. కూడా దేవుడు వాడుకోగలడు. మన ద్వారా ఆయన విజయం తీసుకురాడు. విజయం ఇచ్చేది ఎవరు? ఆయనే. మనకు అర్థం వల్ల కాదు, మన తెలివితేటల వల్ల కాదు, మనక జ్ఞానం వల్ల కాదు. ఆయనను బట్టి జయం వస్తుంది. ఆయన కరుణను బట్టి మనకి జయం వస్తుంది. ఆమె ఈ సంగతులన్నీ విన్నాడట. ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమైంది తెలుసా? ఇది అంత దేవుడు చేశాడు. అవునా? అర్థమవుతుందా? అపోస్తుల కాలంలో చేసింది ఎవరు? దేవుడు చేశాడు. ఆమేన్. అందరినీ బొడ్లో కత్తెడు తిరుగుడు ఎలా మారుతాడు? దేవుడే పని చేశాడు. ఎల్లప్పుడు లెక్క వేసుకుంటూ కూర్చున్నాడు, ఎవరైనా మాట అన్నా కదిలేడు కాదు. ఎలా కదిలాడు? శంకర మత్తయ్య దేవుడు ఏదో చేశాడు. ఆమేన్.
ఆ బోర్డు దిగి వచ్చేవాడు కాదు. ఇలాంటి ఎలా వచ్చాడు ఆంధ్రగా? దేవుడు ఏదో చేశాడు. వాళ్ళు మాట్లాడితే అద్భుతాలు చేశాడు. దేవుడు ఏదో చేశాడు. ప్రభువా మా జీవితంలో కూడా చేస్తావా? 100% పితరులతో ఆ విధంగా చేశాడు. కృప ద్వారా, ఆయన బలము ద్వారా చేస్తే అద్భుతాలు, అపోస్తుల కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు ఆయన బలము ద్వారా చేస్తే ఇప్పుడు కూడా ఆయన కృప, ఆయన కనుకరమైన బలము ద్వారానే ఈ కాలంలో కూడా ఆయన చేస్తాడు. దాని కొరకు మన జీవితాలను ఆయనకి సమర్పించుకోవాలి. ప్రభువా మా జీవితంలో జోక్యం చేసుకో ప్రభువా. నా కుటుంబంలో, నా భార్య జీవితంలో, నా భర్త జీవితంలో, నా పిల్లల జీవితంలో, మా సంఘములో మీరు జోక్యం చేసుకోండి అని మీరు దేవుడిని అడగండి. ఆయన జోక్యం చేసుకుంటే ఆయనే విజయం ఇస్తాడు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోనండి. ప్రభువా మా జీవితంలో జోక్యం చేసుకో ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకుందామా? ఈ చిన్న వర్తమానం మనం ధ్యానం చేద్దామా? ఓ దేవాది దేవుడా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభు అర్పించుకుందాము. థ్యాంక్ యూ, నీకు స్తోత్రాలు ప్రభు అని. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకుంటారు. మా జీవితంలో కూడా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు. దేవా సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు ఆయన. దేవ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, ఓ నీ అద్భుతమైన కృపను బట్టి నాయన ఈ రాత్రి నిత్యంగా నీ యొక్క స్థలంలో ప్రభువా, ఓ ఈ యొక్క నిత్యంగా కృపానంద గారి యొక్క గృహంలో ప్రభువా, ఓ నీ జోక్యం చేసుకుని ప్రభువా ఈ రాత్రి నిత్యంగా ఈ స్థలంలో దిగి వచ్చిన ఆయన, ఓ ఇక్కడ ఉన్న మా యొక్క ప్రతి కుటుంబంలో ప్రభువా, ఓ దేవ నువ్వు జోక్యం చేసుకుని ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ఆయన. దేవానికి మహిమ కలుగుని కాక నాయన ఈ రాత్రి మా జీవితాన్ని మీకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఓ నీ అద్భుతమైన కృపను బట్టి నాయన, ఓ ఎల్లప్పుడు మేము మా యొక్క గృహాల్లో ప్రభువా, ఓ మా వ్యక్తిగత జీవితంలో నాయన ఎల్లప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవ్వండి నాయన. ఓ ప్రతి సమయంలో ప్రతి స్థలంలోనూ కూడా ప్రభువా, ఓ మేము విజయం పొందుకోవాలంటే ప్రభువా, ఓ నీ యొక్క సన్నిధితో ఉండాలి ప్రభువా. ఓ నీవే మా యొక్క కుటుంబాల్లో ప్రభువా ఎల్లప్పుడు నువ్వు మాకు ఓ దేవా ఓ జోక్యం చేసుకోండి నాయన. ఓ తప్పక మీరు మాకు సహాయం దయచేయండి దేవా. ఈ రాత్రి మా జీవితం మీకు అప్పగిస్తూ ఉన్నా ప్రభువా. ఆ రోజు అబ్రహాం జీవితంలో ప్రభువా, ఆ మోషే యొక్క జీవితంలో నాయన, ఆ యాకోబు యొక్క జీవితంలో ప్రభువా, ఓ దేవానిచ్చగా భక్తుల జీవితంలో ప్రభువా, ఓ ఏ విధంగా జోక్యం చేసుకుని ప్రభువా వాళ్ళకి విజయం ఇచ్చావో నాయన, వాళ్ళు ఏ విధంగా నువ్వు పోషించావో ప్రభు. ఓ ఈ చివరి యుగంలో మా జీవితాల్లో కూడా ప్రభువా ఓ జోక్యం చేసుకుని ప్రభువా, ఓ మా కుటుంబాలు మీరు పైకి ఎత్తండి నాయన. ఓ పాపానికి పైగా ప్రభువా, ఓ ఈ లోకకాలానికి పైగా నాయన, ఈ అవిశ్వాసానికి పైగా ప్రభువా, ఈ ఫ్యాషన్ కి యుగానికి పైగా ప్రభువా, ఓ మా జీవితాలు పైకి ఎత్తండి నాయన. దేవా మాకు సహాయపడి దయచేడు దేవా. ఓ మా జీవితం ఎల్లప్పుడు కూడా ప్రభువా, ఓ మా సేవకుల యొక్క చేతులు పైకి ఎత్తడానికి నాయన, ఓ మా చేతులు పైకి ఎత్తడానికి నాయన, ఓ నీ కృప మాకు దయచేడు నాయన. ఓ నీవే మాకు సహాయపడి దయచేడు ప్రభువా. ఓ ఇది మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు ప్రభువా, ఓ ఇది మా తెలివితేటలు కాదు ప్రభువా, ఇది నిత్యంగా మా యొక్క అల్పమైన జీవితాలు బట్టి ప్రభువా, ఓ నువ్వు జోక్యం చేసుకున్న దాన్ని బట్టి ప్రభువా, ఓ మేము విజయం పొందుకుంటున్నామని నాయన. ఓ ఈ రాత్రి నిత్యంగా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఓ ఈ రాత్రి మా జీవితాన్ని మీకు
అప్పగించుకుంటూ ఉన్నా ప్రభువా. ఓ ఈ రాత్రి ఇచ్చాక దేని సేవకుని ప్రభువా, ఓ నీతో జోక్యం చేసుకుని ప్రభువా, ఓ మా కుటుంబంలో ఆ కుటుంబం కూడా ప్రభువా, ఓ ఒక కుటుంబంగా ఎల్లప్పుడూ జోక్యం చేసుకుని ఆయన ఓ దేవానిచ్చగా నీకు నిత్యంగా ప్రభువా, ఓ నీ వాక్యానికి ఎల్లప్పుడూ ప్రభువా ఓ ఆహ్వానించేవారుగా నాయన, ఓ నీకు మా యొక్క కుటుంబాల్లో ప్రభువా, ఓ నా సేవకుని కూడా నాయన, ఓ ఒక వ్యక్తిగా ప్రభువా, ఓ జోక్యం చేసుకునే కుటుంబం ఉంచడానికి నాయన ఎల్లప్పుడూ నీ సహాయం మాకు దయచేయండి నాయన. ఓ దేవా మిరియం ఓలే ప్రభువా, ఓ మేము ఉండాలనుకోవట్లేదు కదా నాయన, ఓ దేవానిచ్చగా ఎల్లప్పుడూ కూడా ప్రభువా, ఓ మా కుటుంబాల్లో కూడా ప్రభువా, ఓ నిన్ను జోక్యం చేసుకునే కృప మాకు దయచేయండి నాయన. ఓ దేవ ఎల్లప్పుడు కూడా ఎక్కడ లూసి మాట పలకొండా నాయన, ఓ నీకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటా నాయన, ఓ ఎల్లప్పుడు నిన్ను ఆహ్వానించేవారుగా ప్రభువా, ఓ నీకు ఆతిథ్యం ఇచ్చేవారుగా నాయన, ఓ నిన్ను ఆహ్వానించేవారుగా ప్రభువా, ఓ మా కుటుంబాలు ఎల్లప్పుడు మీరు సిద్ధపరచండి. ఓ ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు నాయన, ఓ నీ సేవకుని ఎల్లప్పుడు మీరు నిలబెట్టుకుని ప్రభువా, ఎల్లప్పుడు మీరు అభిషేకించిన నాయన, ఓ ప్రతి సమయంలో ప్రతి స్థలంలో కూడా ప్రభువా, ఓ నీ సేవకుని ద్వారా ప్రభువా, ఓ సంఘమునికి కూడా ప్రతి కుటుంబానికి నాయన ఎల్లప్పుడు విజయం దయచేయండి నాయన. తప్పక నీ సాయం మాకు దయచేయండి ప్రభువా, ఎందుకంటే నీ బాహుబలము చేత ప్రభువా ఓ మేము విజయం పొందుకోగలుగుతాం ప్రభువా, ఓ మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు, మా తెలివి కాదు ప్రభువా, ఇది నీ పరిశుద్ధాత్మ కార్యమైన నాయన, ఓ నీ అద్భుతమైన హస్తమని ప్రభువా ఈ రాత్రి మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. ఓ ఈ రాత్రి కాల సమయంలో విత్తబడిన వాక్యం అంతా కూడా ప్రభువా అది మా జీవితంలో మీరు ఫలింపచేయండి నాయన, అది 30 60 100 నాయన అది మీరు ఫలింపచేయండి నాయన. ఓ తప్పక మాకు సహాయముడు దయచేయండి దేవా, ఓ పని చేసేది ఎంత మాత్రం ఒక మనిషి కాదు కానీ ప్రభువా, ఓ నిత్యంగా పరిపూర్ణమైన పరిశుద్ధాత్మైన నాయన, ఇది గొప్ప ఎలిషదాయి అని ప్రభువా, ఇది బలమైన స్థాపకులైన దేవుడు అని నాయన, ఎల్లప్పుడు విశ్వసించినట్లుగా నాయన, ఓ దాన్ని బట్టి మేము నడుచుకున్నట్లుగా నాయన ఎల్లప్పుడు మీ కృప మాకు దయచేయండి నాయన. రాత్రి కాల సమయంలో ప్రభువా ఓ ఈ పరిచర్య కనకాలంగా ప్రాంతంలో నాయన ఓ నీ విస్తరపచేస్తున్నందుకు స్తోత్రములు నాయన, ఓ జరిగిస్తున్నందుకు నీ స్తోత్రాలు నాయన, ఇది నీ బాహుబలమని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. ఓ ప్రతి ఒక్క శత్రువు యొక్క ఆలోచన ప్రభువా, ఓ ప్రతి కుయుక్తులను ప్రభువా ఓ మీరు బంధించండి నాయన, ఓ తప్పక మీరు సహాయపడి దయచేయండి దేవా. ఓ దేవా రోజు ఐగుప్తు యొక్క నిత్యంగా ప్రభువా ఆ ఇజ్రాయెల్ని విడిపిస్తున్నప్పుడు నాయన ఆ అన్యజనుల యొక్క ప్రజలను వెళ్ళగొట్టినట్టుగా నాయన ఓ ఈ రాత్రి నుంచి ఈ పరిచర్యకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి శత్రువులు ప్రభువా ఓ మీరు వెళ్ళగొట్టండి నాయన, జరిగించండి నాయన, ఓ ఈ పరిచర్యకు మీరు విస్తరింపచేయండి నాయన, ఓ మీరు ఇక్కడ పైకి లేపడండి నాయన, ఓ ఈ కార్యాలు మా మధ్యలో జరిగించండి నాయన. ఓ యొక్క కుటుంబానికి ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువా ఓ పేరు పేరు చొప్పున మీరు దీవించండి, ఓ ప్రతి కుటుంబాన్ని పైకి లేపడండి నాయన, ఓ తప్పక మీరు సహాయపడి దయచేయండి నాయన. ఓ ఈ రాత్రి కూడినంత వరకు మీరు జరిగించినందుకు నాయన ఓ మీకే స్తుతి మహిమ కథలను చెల్లించుకుంటూ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక అద్భుతమైన కృప కూడి వచ్చిన బిడ్డలకు ఆయా చోట్ల బిడ్డలందరికీ ఆయన కృప తోడుగా నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.